ఫ్లైట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఎక్సైట్మెంట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్సైట్మెంట్. ఓ మై గాడ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? సో దిస్ ఇస్ రాజుబట్ల, యో వాచింగ్ రాజుబట్ల యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి మస్కట్ నుంచి దుబాయ్ వెళ్తున్నాం. లాస్ట్ వీడియో చూసినట్టయితే నేను ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసిన. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. దుబాయ్లో కొంచెం కొన్ని థింగ్స్ తీసుకున్నాను. ఎమిరేట్స్ ఎగ్జామ్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి కొత్త కొత్త అని చెప్పి అందుకోసం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బట్ నైట్ టైం కదా, వీడియోలో చాలా డార్క్ ఉండే, సరిగా కనిపిస్తుందో కనిపించదు నాకు కూడా డౌటే. అందుకని చెప్పి ఇంతలో ఆపేద్దాం. అంటే నేను దుబాయ్కి ఎందుకు వెళ్తున్నా, నాకు ఏం వర్క్ ఉంది, ఎందుకని వెకేషన్ అనేది చెప్తాను నేను. ఈ రోజు కొంచెం మంచి స్పెషల్ రోజు. ఈ రోజు నేను దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్తామా. ఇంకా బాయ్ బాయ్. బిజినెస్ క్లాస్, fucking business. Thank you. Bye bye. Bye bye. Thank you. Have a good day. Thank you. Bye. చెప్తానే ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ రావాలి కదా. పోపో విజిట్ అక్కడ లేదు, డోల్ ఎడతపోతుంది. ఒకసారికి అయిపోయిందంటే ఇంకా డోల్ ఇది మన క్యాష్ అండర్స్టాండ్ చేసిన వీడియో వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ. ఈవినింగ్ అంటే 11 o'clock. ఇంతసేపు మనం ఉండాలంటే, ఎందుకంటే ఎక్కువ మట్టుకి కనెక్టింగ్ ఫ్లైట్కి రాదు మనం తప్ప. ఈ చాట్ అవుతుంది, ఎక్కడ పడుకోలో తెలియదు. ఏం పడుకోవాలని చూస్తాను నేను, పడుకొని చూస్తాను. పొద్దున వచ్చి నుంచి కొంచెం తిరుగుదాం అనుకున్నా, ఎటు తిరగట్లేదు. ఎంత తిరిగినా కాళ్ళు వస్తున్నాయి. ఫుడ్ తిందామంటే రేటు బాగా వాసిపోతుంది. అందుకని చెప్పి కొంచెం పడుకున్నా. కొంచెం అయ్యి ఒక 1 hour అయితే ఇంతే. ఏమైందంటే యాక్చువల్లీ నేను లేవర్ పెట్టుకుంది దుబాయ్లో, బయటకు వెళ్ళి ఏమైనా చూద్దామని చెప్పి పెట్టుకున్న లేవర్. బట్ ఏమైందంటే మనము దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి పెట్టుకుంటే రాదంట, అబుదాబి నుంచి పెట్టుకోవాలి. మనం ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవాలి, కానీ వయా అబుదాబి పెట్టుకొని అబుదాబిలో మినిమం 12 to 12 hours అట్లా, మినిమం 8 hours కేబో 12 hours అట్లా లేవర్ ఉంటే మనకు అక్కడ వీసా అండ్ అరైవల్ దొరికితే మనం అక్కడ మనకి ఎంత టైం ఉందో 14 hours టైం ఉంది కదా, ఆ 14 hours బయటకు వెళ్ళి మళ్ళీ కరెక్ట్ ఫ్లైట్ టైంకి మనం ఒక 3 hours 2 hours ముందు వచ్చేసి చెక్ ఇన్ అయిపోతుంది. మన గేట్ ఎక్కడ ఉందో కూడా కన్ఫర్మ్ అప్పుడే తెలిసిపోతుంది. మన గేట్ దగ్గరికి వెళ్ళి ఈజీగా వెళ్ళిపోతుంది. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే వయా దుబాయ్ అంటే మనం అందరూ మాక్సిమం అందరూ అదే అనుకుంటారు దుబాయ్ అని. బట్ దుబాయ్ కాదు, అబుదాబి వయా పెట్టుకుంటేనే మీకు వీసా దొరకలేదంటే కష్టం. నేను దొరుకుతుంది అనుకుని వచ్చిన, బట్ ఇక్కడ లేదని చెప్పిండు. నేను అప్లై చేసినప్పుడే చెప్పిండు మీరు అబుదాబి పెట్టుకోవాలని చెప్పి. ఆల్రెడీ మనం టికెట్ ముందే బుక్ చేసినాము. టికెట్ బుక్ చేసిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పి నేను చేంజ్ చేయాలి. ఆల్రెడీ టికెట్ కి 100 riyals అయినాయి ఓన్లీ అప్కే. అలా అప్ అండ్ డౌన్ 100 ఇండిగో వస్తుండే, కానీ మనకి ఇక్కడ లేవర్ పెట్టుకుందామని చెప్పి ఇట్లా చేసిన, బట్ సక్సెస్ కాలేదు. మీరు ఒకవేళ వస్తే అబుదాబి ఎయిర్పోర్ట్ వయా తీసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ మనకు ట్రాన్సిట్ వీసా దొరకలేదన్న బాధలో మనం ఉంటే, ఇంకా ఫ్లై దుబాయ్ అతను మనకి ఇంకో బొక్క పెట్టిండు. ఇంకో బొక్క అంటే యాక్చువల్ నేను ఒక 4 kg అట్లా చాక్లెట్లు బాదాంలు అట్లా తీసుకున్నా, కొంచెం ఎక్స్ట్రా అయ్యండి. దానికి యాక్చువల్లీ మనం ఏం చేస్తారంటే హ్యాండ్ లగేజ్ ఒక 7 kg అలా ఉంటుంది. బట్ మన ల్యాప్టాప్లు అవన్నీ కన్సిడర్ చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే ల్యాప్టాప్లు అన్ని ఇంక్లూడింగ్ చేసి కూడా ఒక 4 kg అట్లా ఎక్స్ట్రా అయింది. దానికి అమౌంట్ కనిపని చెప్పిండు. అమౌంట్ నేను నా దగ్గర లేవని చెప్పిన, కొద్దిసేపు ఆర్గ్యూ చేస్తే తర్వాత అమౌంట్ తీసుకోవడానికి ట్రై చేసిండు. మామూలుగా హ్యాండ్ క్యాష్ లేదని చెప్పిన తర్వాత నేను ఒక మా కార్డ్ ద్వారా పే చేస్తే ఓకే అని చెప్పి అతను అమౌంట్ తీసుకోలేదు. దాన్ని నాకు బిజినెస్ క్లాస్ కి అప్గ్రేడ్ చేసి ఇచ్చిండు అన్నట్టు. అంటే మనగా మాన్యువల్ హ్యాండ్ గా ఇస్తే మరి ఏం చేస్తుండే అమౌంట్, కానీ హ్యాండ్ గా ఇచ్చిన వాళ్ళకు చాలా మందికి కొంచెం సతాయించారు, బ్యాక్ సైడ్ సీట్ లో పంపించేసారు. బట్ నాకు క్యాష్ కార్డ్ ద్వారా పే చేసిన కాబట్టి నాకు అప్గ్రేడ్ చేసి బిజినెస్ క్లాస్ ఇచ్చిండు. ఇప్పుడు మనం చూసేది ఫ్లై దుబాయ్ బిజినెస్ క్లాస్ ఎట్లుంటుంది చూద్దాం. లగేజ్ చూడ ఒక్కది కూడా బెల్ట్ మీద లేదు. ఇది వచ్చిన కంటే మినిమం 15 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది అనుకుంటా. వచ్చి మళ్ళీ కొట్టుకొని మన లగేజ్ తీసుకొని దీనిపైన వేసుకొని పోవాలంటే ఇంత తొందరగా చైన్లో అని చెప్పి ఒక 4-5 వచ్చారు. వాళ్ళ ముందే నేను వచ్చిన, అయినా కూడా టైం పడుతుంది. ఫైనల్లీ మన లగేజ్ మనకు వచ్చింది. బయటకు వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి చూడు, నేను చూడు వెళ్తారని చూడు. ఇంకా ఉంది బయటకు పోవాలా. సాయి వెయిట్ చేస్తుంది. ఆయన వెయిట్ చేస్తుంది. సాయి అన్న బయటకి వెళ్ళాను. ఇదేనా సాయి ఎడునా? బయట లెఫ్ట్ సైడ్లో అన్న చేసిరంట. వెహికల్ ఏం లేదన్నది, నేనే వస్తున్నాను. ఓన్లీ 2 minutes పడుతుంది లోపల నుంచి పెట్టడానికి. బట్ మా వెహికల్ రానికి చాలా టైం పట్టేస్తుంది. మా సాయన రానికి చాలా టైం పట్టేస్తుంది. సాయన ఇంటికి వచ్చి రిటర్న్ వచ్చా లేక ఎట్లా? ఫైనల్లీ మన జర్నీ మొత్తం అయిపోయింది. 2 రోజుల నుంచి తన్నాడుతున్నాం. ఏంటి రాదు దుబాయ్ పోయి ఒక రోజు మొత్తం దుబాయ్లో ఉండి మళ్ళీ టచ్ అట్లనే
ఇప్పుడే వచ్చిన ఆ చిన్న ఏదో ఆనకి నొప్పులు అంటే లోపల తీసుకుపోయారు డాక్టర్లు. ఏమంటారు కూడా ఎంత టైం పడుతుంది ఏమో చూస్తారు డాక్టర్లు చూసి చెప్తారు ఏందనేది. కొంచెం పెయిన్ స్టార్ట్ అయినా అన్నది పెయిన్స్ వస్తున్నాయి అన్నది అంతే. మొత్తం అయితే నొప్పులు అయితే బాగా తీస్తలేదు కదా, కొంచెం మెల్లగా వస్తున్నాయి నొప్పులు. డాక్టర్ మేడం వస్తుందంట చూసి నాకేమో చేసాను అయితే ఏమైంది హాస్పిటల్ తిరిగాను. హాస్పిటల్ నేను నిజం మళ్ళీ మొత్తం హాస్పిటల్ డ్యూటీ చేస్తుండే నేను. హాస్పిటల్